ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల పోరు తారాస్థాయికి చేరింది. అధికార వైసీపీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఇక మొత్తం 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులనైతే ప్రకటించింది. సామాజిక న్యాయం పాటిస్తూ బీసీలకు పెద్దపీట వేసింది. సామాజిక న్యాయం మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చేసి చూపించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వైసీపీ తమ అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. 2019 ఎన్నికల తరహాలోనే ఇప్పుడు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వేదికగా పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు వైసీపీ అధినేత జగన్. ఎమ్మెల్యేల అభ్యర్థులను పార్టీ నేత ధర్మాన, ఎంపీ అభ్యర్థుల లిస్టును నందిగాం సురేష్ ప్రకటించారు. సీఎం జగన్ సమక్షంలో ఒకేసారి మొత్తం పోటీలో నిలిచే అభ్యర్థులను వెల్లడించారు. సామాజిక న్యాయం, మహిళలకు ప్రాధాన్యతనిస్తూ అభ్యర్థులను ఖరారు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల సీట్లలో 50% సీట్లను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు కేటాయించారు. 175 ఎమ్మెల్యేల స్థానాల్లో 29 ఎస్సీ, 7 ఎస్టీ, 48 బీసీ, 91 ఓసీ, 7 మైనారిటీ వర్గాలకు ఖరారు చేశారు. అందులో అన్ని వర్గాలకు చెందిన 19 మంది మహిళలకు అవకాశం దక్కింది. ఎంపీల్లో బీసీ 11, ఓసీలకు 9, ఎస్సీలకు 4, ఎస్టీ 1 నియోజకవర్గాలుగా కేటాయించారు. అందులో 5 స్థానాలు మహిళలు ఉన్నారు. మొత్తం ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులు 200 మంది కాగా వారిలో 100 స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కేటాయించడం ఒక రికార్డని వారు చెప్పారు. 2019 కంటే మహిళలకు 4 అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా కేటాయించారు. 2019లో మహిళలకు 15 స్థానాలు ఇవ్వగా ఇప్పుడు 19కి పెంచారు. సిట్టింగ్ స్థానాల్లో 32 మంది ఎమ్మెల్యేలు, పార్టీ కేడర్లో ఉన్న వారికి 14 మందికి ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించారు. 131 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీ అభ్యర్థులు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. 17 డాక్టర్లు, 34 మంది ఇంజనీర్లు, 2 సివిల్స్ అధికారులకు అవకాశం దక్కింది. అభ్యర్థుల్లో 77% మంది ఉన్నత విద్యావంతులను ఎంపిక చేశారు. ఎంపీల్లో ఇప్పటికే ప్రకటించినవి కాకుండా కొత్తగా ప్రకటించిన వారిలో విజయనగరం, బెల్లాన చంద్రశేఖర్ ఉండగా అనకాపల్లి బీసీకి ఇవ్వాలని నిర్ణయించారు. అనకాపల్లి నుంచి పేరు ప్రకటించలేదు. కడప ఎంపీగా తిరిగి అవినాష్ రెడ్డికే కేటాయించారు. అరకు చెట్టి అనూజారాణి పేరు ఖరారు చేశారు. మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల మార్పుల్లో భాగంగా ఖరారు చేసిన వారే పోటీ చేయనున్నారు. కేవలం అనకాపల్లి ఎంపీ స్థానం మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని జగన్ చెప్పుకొచ్చారు. మాటల్లోనే కాకుండా చేతల్లోనూ 50% సీట్లు కేటాయించి చిత్తశుద్ధి చాటుకున్నామని చెప్పారు. ఇలా 50% స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇవ్వటం ఏపీ చరిత్రలోనే తొలిసారని జగన్ చెప్పుకొచ్చారు. 59 స్థానాలు బీసీలకు కేటాయించామని చెప్పుకొచ్చారు. మహిళలకు గతం కంటే మరిన్ని స్థానాలు పెంచామని, ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 77% మంది ఉన్నత విద్యావంతులే ఉన్నారని జగన్ చెప్పారు. అవసరమైన స్థానాలలో మార్పులు చేశామని, ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం, నమ్మకం తమ పార్టీకే ఉందన్నారు. ఈ ఎన్నికల్లో దాదాపుగా 81 స్థానాలలో ఎమ్మెల్యేలను మార్పు జరిగింది. 18 ఎంపీ స్థానాలు కూడా మార్పు జరిగింది. అంటే దాదాపుగా 99 స్థానాలంటే దాదాపుగా దగ్గర 50% స్థానాలలో మార్పులు కూడా చేశాం. ఇది కూడా చరిత్రలో ఒక నిలిచిపోయే ఘట్టమే. ఎందుకంటే ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం బహుశా ఎవరికి ఉండకపోవచ్చేమో. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఆ ధైర్యం ఉందని కూడా, ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా.